బ్యాక్ టు న్యూస్. బడుగులపై ఈసీ మళ్లీ పిడుగు వేసింది. ఏపీలో కూటమి కుట్రలు పేదలకు శాపంగా మారాయి. డీబీటీ స్కీమ్లను అడ్డుకుంటూ ఎన్నికల సంఘం మరోసారి నిర్ణయం తీసుకుంది. పేదల సంక్షేమ పథకాల నిధులకు బ్రేకులు వేసింది. ఈసీ కారణాలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చిన్న చిన్న కారణాలతో అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. అటు లబ్ధిదారులు సైతం కూటమి కుట్రలు, ఎన్నికల సంఘం తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, తెలుగుదేశం పార్టీ కూటమి కుట్రలు ఇప్పుడు పేదల పాలిట శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాల నిధుల చెల్లింపుని అడ్డుకునేందుకు కూటమి నేతలు ఫిర్యాదు చేయడం, దానికి తగ్గట్టుగా ఈసీ ఆదేశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు అటు రైతులు, మహిళలు, విద్యార్థులకు తీవ్రమైనటువంటి శరాఘాతంగా మారింది. ఏదైతే రైతులు పంట నష్టపోయిన తర్వాత మళ్ళీ ఖరీఫ్ పంటకు సాగుకు అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుండి మహిళలకు స్వయం ఉపాధి కోసం అందించేటువంటి వైఎస్ఆర్ చేయూత, ఆసరా నిధులు, అదేవిధంగా విద్యా దీవెన నిధుల చెల్లింపు దాదాపుగా 14,165 కోట్ల రూపాయల చెల్లింపులు జరగకుండా ఈసీ ఆదేశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి షాకులు కూడా షాకుల పట్ల, ఆర్డర్లో పేర్కొన్నటువంటి అంశాల పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే చెల్లింపులు మొదలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి నిధుల చెల్లింపులు కూడా అడ్డుకోవడం అనేది. ఒకవైపు తెలంగాణలో సేమ్ ఇదే ఈసీ అక్కడ చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. రైతు భరోసా, ఇతర పథకాలకు సంబంధించి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కేవలం ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి పసుపు కుంకుమ నిధులు చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటికి వచ్చేసరికి మాత్రం ఆల్రెడీ గత 5 సంవత్సరాలుగా అమల్లో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి చెల్లింపులను జరగకుండా అడ్డుకోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలుపుతుంది. అదేవిధంగా అందులో చెప్పినటువంటి కారణాలు కూడా బటన్ నొక్కిన తర్వాత కూడా జమ చేయలేదు ఎందుకని చెప్పి ఆర్డర్లో పేర్కొంది. దీని పట్ల ఈసీ స్పష్ట మెన్షన్ చేసినటువంటి రీజన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విభేదిస్తుంది. ఎందుకంటే జనవరి 29లో వైఎస్ఆర్ ఆసరా 29వ తేదీన ఆసరాకు సంబంధించిన చివరి విడత నగదు బదిలీ జరిగింది. ఇందులో 6,394 కోట్లకు గాను 4,555 కోట్లు ఇప్పటికే బదిలీ అయింది. కేవలం 1,839 కోట్లు చెల్లింపు జరగాలి. దాన్ని ఇప్పుడు చెల్లించడానికి ఈసీ అడ్డుకోవడం అన్నది అభ్యంతరం తెలుపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా జగనన్న విద్యాదీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే విద్యార్థులకు సంబంధించింది 703 కోట్లు గాను 93 కోట్లు అప్పుడే బదిలీ జరిగింది. మిగిలినటువంటి 605 కోట్ల రూపాయల నిధుల విడుదలకి ఇప్పుడు తీవ్ర అభ్యంతరం, ఈసీ అభ్యంతరం తెలపడం అనేది నిరాకరించడం అన్న పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన తెలుపుతుంది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా 1,294 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినది, వైఎస్ఆర్ చేయూత కింద ఇవ్వాల్సిన 5,065 కోట్లు, ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సిన 629 కోట్లు, వీటన్నిటిపైన తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేయడం, ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా ఫిర్యాదులు చేయడం, ఉద్దేశపూర్వకంగా వీటిని అడ్డుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసింది. సో మొత్తం 14,169 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో 4,737 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఇప్పటికే జమ అయింది. మిగిలినటువంటి 9,432 కోట్లను అడ్డుకోవడం కోసం ఈసీ ఇప్పుడు వరుసగా ఫిర్యాదులు చేస్తూ తెలుగుదేశం పార్టీ, దాని కూటమి పార్టీలు ఫిర్యాదు చేయడం వల్ల ఈసీ నిరాకరించడం క్లియర్గా రైతులకు తీవ్రంగా ఇబ్బందులు పడబోతా ఉన్నారు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడబోతా ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు అందించాల్సినటువంటి సహాయం అనేది, ఎందుకంటే రైతులకు సంబంధించి వ్యవసాయ పనులు మళ్ళీ ప్రారంభించుకోవాలన్నా ఇన్పుట్ సబ్సిడీ చాలా అవసరం. విద్యార్థులు వాళ్ళు స్టడీస్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ క్లాస్కి వెళ్ళాలంటే లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలన్నా ఈ ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేసిన తర్వాతే సాధ్యమవుతుంది. ఇవి ఏవి కూడా ఈ ఎన్నికలకు ముందు లబ్ధిదారులు ఎంపిక జరిగినటువంటి పథకాలు కావు, ఈ ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి పథకాలు కూడా కావు. 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చెల్లింపులు ఇదే విధంగా జరుగుతున్నటువంటి. సో ఇప్పుడు క్యాష్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులను అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చెల్లింపులకు చేసేటువంటి ప్రయత్నాన్ని ఈసీ అడ్డుకోవడం. ఈసీ నియమించినటువంటి స్క్రీనింగ్ కమిటీ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తించదు, దాని నిబంధనల ప్రకారం దీన్ని చెల్లించవచ్చు అని స్క్రీనింగ్ కమిటీ సజెస్ట్ చేసింది. అయినప్పటికీ కూడా ఈసీ అడ్డుకోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుసు. సీఎం జగన్ కూడా ఇప్పుడే ప్రజల మధ్యలో కూడా చాలా స్పష్టంగా చెప్పి ఢిల్లీ నుండి అడ్డుకుంటా ఉన్నారు. ఈ ఢిల్లీకి బుద్ధి చెప్పేలాగా ప్రజలు తీర్పుని చెప్పాలని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.